పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని, 3 ఉగ్రవాద సంస్థలపై భారత్ దాడి చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయమంటూ పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారత్ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో 30 మందికి పైగా కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం 100 మంది మరణించినట్లు చెబుతున్నారు. పాకిస్తాన్లో 4, పీఓకేలో 5, మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్లో మిసైళ్ల వర్షం కురిపించింది. కాగా ఆపరేషన్ సింధూర్పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రివెంజ్ అదిరింది అంటూ ఆనందిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని, 3 ఉగ్రవాద సంస్థలపై భారత్ దాడి చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయమంటూ పవన్ కళ్యాణ్ వివరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ధీటుగా బదులిచ్చామని, భారత్పై ఎవరు దాడి చేసినా సహించేది లేదంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో అంతా దేశానికి అండగా ఉండాలి, ప్రతి ఒక్కరూ మోదీకి మద్దతుగా నిలవాలంటూ కోరారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరూ పోస్టులు పెట్టొద్దు, దేశ భద్రత విషయంలో ఇన్ఫ్లుయెన్సర్లు జాగ్రత్తగా మాట్లాడాలంటూ కోరారు. లేకపోతే చర్యలు తప్పవంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు తరచూ మాటలు మారుస్తున్నారని, కొందరు పాక్కు అనుకూలంగా మాట్లాడారని, వారిని ఉద్దేశించే గతంలో మాట్లాడానంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాల్సిందేనన్నారు. ఏపీలో 2 మరణించారు, హిందువులా కాదా అని అడిగి మరీ చంపారని పవన్ కళ్యాణ్ అన్నారు. 90లో కూడా కాశ్మీర్ పండిట్లపై కూడా దాడి జరిగింది. హిందువులపై దశాబ్దాలుగా దాడి జరుగుతూనే ఉందన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల అందరం గర్వించాలని, మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం జరుగుతుందని అన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా దేశాన్ని కించపరిచేలా మాట్లాడితే కేసులు పెట్టాల్సిందేనన్నారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు మోదీ పోరాటం ఆగదన్నారు. ఇలాంటి సమయంలో అందరం దేశం కోసం ఆలోచించాలి, పార్టీల కోసం కాదని అన్నారు. పాకిస్తాన్కు మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఏపీలో తీర ప్రాంతం మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏపీకి కేంద్రం ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉందన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నాను. ఇలాంటి సమయంలో ప్రభుత్వాన్ని అండగా నిలబడాలి. పాకిస్తాన్కి ప్రోత్సాహంగా మాట్లాడటం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం కరెక్ట్ చేసుకుంటే మంచిది అని సూచించారు. గాంధీ మార్గమని చెప్పి, సహనమని చెప్పి హిందువులను చంపితే భరించాలా అంటూ పవన్ ప్రశ్నించారు.